ఆపరేషన్ సింధూర్ గ్లోబల్ అవుట్ రీచ్ ప్రోగ్రామ్ కింద మన దేశం వాళ్ళు చాలా డెలిగేషన్స్ డిఫరెంట్ నేషన్స్ కి వెళ్లి వాయిస్ గట్టిగా చెప్తున్నారు. పాకిస్తాన్ ఏం చేస్తుంది, పాకిస్తాన్ యొక్క టెర్రరిస్ట్ నేషన్, రోగ్ నేషన్ అనే దాన్ని ఎక్స్పోజ్ చేస్తూ ఉన్నారు కదా. అయితే మన వాళ్ళు చేసింది కాపీ కొడతారు ప్రధానికి. మన మోదీ ఎయిర్ ఫీల్డ్ కి వెళితే వాళ్ళు ఎయిర్ ఫీల్డ్ కి వెళ్తారు, ఇవన్నీ చేస్తా ఉంటారు. కాపీ డిటో మనం ఏం చేస్తే అది కదా. అలాగే బిలావల్ భుట్టో వాడొక ఎదవా, వాడు కూడా డెలిగేషన్ తీసుకొని ఎగేసుకుంటూ వచ్చాడు అమెరికాకి. 2 రోజులు ఏదో మాట్లాడి వెళ్ళిపోయాడు. అయితే వాడు మాట్లాడుతూ మోదీ అంట నెతన్యాహును కాపీడ్ వర్షన్ అంట, ఇజ్రాయెల్ ఎలాగైతే గాజా మీద అటాక్ చేస్తుందో మనం కూడా చేస్తామంట పాకిస్తాన్ మీద, అండ్ ఇంటర్నేషనల్ లాస్ అన్నిటిని మనం పాడు చేసామని చెప్పి ఏదేదో మాట్లాడుతున్నాడు. దాన్ని స్లామ్ చేస్తూ తేజస్వి సూర్య మన భారత్ లా మేకర్ బిలావల్ భుట్టోకి చాలా స్ట్రాంగ్ గా ఆన్సర్ ఇచ్చారు యుఎస్ లోనే. ఈ డెలిగేషన్ పరంగా చాలా స్టేట్స్, చాలా సెనేటర్స్ తో మాట్లాడాము. అందరికీ పాకిస్తాన్ సంగతి తెలుసు, పాకిస్తాన్ యొక్క టెర్రరిస్ట్ అండ్ రోగ్ నేషన్ సంగతి తెలుసు, వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది కూడా తెలుసు. బిలావల్ భుట్టో మాట్లాడిందని క్లియర్ గా చెప్తూ నేను 5 పేర్లు పాకిస్తాన్ వాళ్ళే ఇస్తాను, 5 పేర్లు భారతదేశం వాళ్ళే ఇస్తాను, ఎవరు దేనికి స్టాండ్ అవుతారో చెప్పండి అని చెప్తూ 5 టెర్రరిస్ట్ అటాకర్స్ ఉన్నారు కదా ప్రపంచం మీద, డబుల్ వరల్డ్ ట్రేడ్ సెంటర్స్, దాని తర్వాత మన బాంబే బ్లాస్ట్, దాని తర్వాత శాండియాగోలో చేశారు అదొక బ్లాస్ట్. ఇలాగా 5 టెర్రరిస్టుల పేర్లు పాకిస్తాన్ నుంచి చెప్తే 5 భారత్ పేర్లు, సుందర్ పిచాయ్, సత్యనాదిల్లా, ఇలా 5 భారత్ ప్రపంచానికి ఏమిచ్చింది, పాకిస్తాన్ ప్రపంచానికి ఏమిచ్చింది. పాకిస్తాన్ అనేది టెర్రరిజం ని, వినాశనాన్ని ప్రపంచానికి ఇస్తే, చావుల్ని, పిల్లల చావుల్ని ఇలా ఇస్తే, భారత్ డెవలప్మెంట్ ని, తెలివితేటల్ని, ఇంటెలిజెంట్ పీపుల్ ని ఇచ్చింది అని క్లియర్ గా చెప్పారు. వీడొచ్చి 2 కోతలు, పిచ్చి కోతలు, అబద్ధ కోతలు 2 రోజులు వచ్చి మాట్లాడితే జరిగిన నిజాలన్నీ అబద్ధాలు అవ్వవు అని చెప్పి క్లియర్ గా చెప్తూ, మా ఆర్మీ మిలిటరీ, పాకిస్తాన్ ఆర్మీ మిలిటరీ చూసుకోండి, పాకిస్తాన్ 81% ఆఫ్ ఇట్స్ మిలిటరీ ఎక్విప్మెంట్ ఇస్ గెటింగ్ ఇట్ ఫ్రమ్ చీప్ చైనా, అండ్ చెత్త క్వాలిటీ ఇవన్నీ చైనా పాకిస్తాన్ కి ఇచ్చి అమ్ముకొని బతుకుతుంది. కానీ భారత్ ఇండిజినియస్ గా పెరుగుతుంది. అదే విధంగా టాప్ నేషన్స్ ఇజ్రాయెల్, అమెరికా, ఫ్రాన్స్ వీటి దగ్గర నుంచి కొనుక్కుంటుంది. ఇది ఒక ఆర్మీ మిలిటరీ అంటే, ఇది ఒక దేశాన్ని నడపడం అంటే, ఒక టెర్రరిస్ట్ అండ్ రోగ్ నేషన్ కి పక్కనే ఉన్న స్ట్రాంగ్ మిలిటరీ అండ్ డెమోక్రటిక్ పొలిటికల్ స్ట్రాంగ్ నేషన్ గా ఉండటము, లీడర్షిప్ ని తట్టుకోలేక ఇవన్నీ కోస్తుంది అని. కాకపోతే ఇవన్నీ చెప్పినా కానీ ఈ అమెరికా వాళ్ళు కానీ ఈ యూరోప్ నేషన్స్ ఇవన్నీ పాకిస్తాన్ సపోర్ట్ గానే ఉంటాయి. బట్ వీ హ్యావ్ టు డూ ఆర్ వర్క్ వాట్ వీఆర్ డూయింగ్, అండ్ వీ హ్యావ్ టు టెల్ దట్ వరల్డ్ వాట్ ఇండియా స్టాండ్స్ అండ్ వాట్ ఇండియా కెన్ డూ అనేది ఆల్రెడీ చూపించాం ఆపరేషన్ సింధూర్ లో. సో దీస్ డిస్కషన్స్ ఆర్ హ్యాపెనింగ్ త్రూ అవుట్ ద వరల్డ్. మన డెలిగేషన్స్ ప్రపంచంలో అన్ని దేశాలకు వెళ్ళి స్ట్రాంగ్ గా చెప్తున్నారు పాకిస్తాన్ యొక్క నీచ కార్యకలాపాలు.